హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఒక చిన్న మాట చెప్పాలి. షార్ట్స్ ఉన్నాయి కదా, సో రెసిపీస్కి సంబంధించిన షార్ట్స్ అవన్నీ కూడా ఇండియన్ మామ్ భారతి అని చెప్పి సెకండ్ ఛానల్ ఒకటి ఉంది కదా, సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాను. అంటే చాలామంది చెప్తున్న కంప్లైంట్ ఏంటి అంటే, రెసిపీ చూడాలి అంటే మొత్తం వెతకాల్సి వస్తుంది భారతి అని చెప్పి. అప్పటికి నేను థంబ్నెయిల్లో రెసిపీకి సంబంధించిన అది పిక్ అవన్నీ కూడా పెడుతున్నానండి. అయినా సరే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది, దానికోసం ఏదైనా చూడండి భారతి అని చాలామంది చెప్పారు. సో అందుకే ఏంటంటే షార్ట్స్ నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఓన్లీ షార్ట్సే. 2 ఛానల్లో వీడియో పెట్టే అంత శక్తి నాకైతే లేదు. సో ఎవరికైనా రెసిపీస్ కావాలి అనుకుంటే ఇండియన్ మామ్ భారతి అనే ఛానల్లో నేను రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మెయిన్గా లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవన్నీ. సో ఫాలో అవ్వండి, ఓకేనా? ఇండియన్ మామ్ భారతి ఛానల్ పేరు. సో ఆ తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి టమాటో పచ్చడి చేస్తున్నానండి. ఇది ఫాస్ట్గా అయిపోయే టమాటా పచ్చడి అనమాట. ఫస్ట్ అయితే కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్లు శనగపప్పు వేసుకున్నాను, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ మెంతులు, అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసేసుకున్నాను. తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా దంచుకొని వేసుకున్నాను. ఒక 2-3 ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత పోపు అంతా కొంచెం మంచిగా వేగాలి. మామూలుగా ఏంటి అంటే కరివేపాకు కూడా వేసుకున్నాను. మామూలుగా ఏంటి అంటే టమాటో పచ్చడి అంతా అయిపోయాక లాస్ట్లో పోపు పెట్టుకుంటాం కదా, సో ఇదేంటి అంటే ముందే పోపు పెట్టేస్తున్నాను అనమాట. ఈజీగా నిలవ ఉండదు, అంటే మరీ నెలల తరబడి నిలవ ఉండదు. మనకు ఒక 1 వీక్ 10 డేస్ ట్రైన్ జర్నీస్ అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది పచ్చడి. అదేంటి అంటే 1/2 కేజీ టమాటాలకి ఇదిగోండి, ఎక్కువ చింతపండు వేయట్లేదు, అందుకే చెప్తున్నా ఎక్కువ రోజులు నిలవ ఉండదు అని చెప్పి. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. మీరు అంటే నిలవ ఉండే పచ్చళ్ళలో 1/2 కేజీకి 50 గ్రాముల వరకు చింతపండు వేస్తాము. ఇక్కడ ఏంటి అంటే చాలా కొంచెమే వేసుకున్నాను అనమాట, అందుకే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో టమాటాలు, ఆ చింతపండు అన్నీ వేసేసాను. టమాటాలు ఏంటి అంటే కొంచెం బాగా మగ్గాలి. అవి మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు కారాలు అవన్నీ వేసేసి మిక్సీ చేసుకోవడమే అనమాట. సో అదైతే మగ్గుతూ ఉంది. ఈ లోపల ఏంటి అంటే బంగాళదుంప కర్రీ చేస్తూ ఉన్నానండి. ఇది అంటే కొంచెం మసాలా టైపు, చూడండి మనం చికెన్ కర్రీ చేసుకుంటాం కదా అలా అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో కడాయి అయితే పెట్టేశాను. ఏమైందంటే యాక్చువల్గా ఇవాళ హాలిడే అండి పిల్లలకి, ఇంట్లో ఆన్లైన్ క్లాసులే అనమాట. అయితే మా వారికేమో స్కూల్ ఉంది. నేను అనుకున్నాను హాఫ్ డేనే కదా, మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారులే లంచ్కి అని చెప్పేసి కొంచెం స్లోగా స్టార్ట్ చేశాను. తీరా ఏంటి అంటే మా ఆయనకి మళ్ళీ వెళ్ళాలన్నమాట మధ్యాహ్నం. పిల్లలకి హాఫ్ డేనే ఆన్లైన్ క్లాసులు, మా వారు ఏంటి అంటే మళ్ళీ వెళ్ళాలంట. ఇంక అప్పుడు కాల్ చేసి అప్పటికే 12:30 అయిపోయింది. అప్పుడు కాల్ చేసి వంట అయిపోయిందా, వస్తున్నాను అని చెప్పి కాల్ చేస్తే అసలు ఎంత కంగారుగా ఉండేనో నాకే తెలుసు అనమాట. సో ఫాస్ట్గా చేస్తూ ఉన్నా. ఇంకా బంగాళదుంప కర్రీ ఏంటి అంటే ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాను కదా, ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. అది కూడా కొంచెం వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేసాను. అందులో 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంక మంచిగా ఇలా కలిపేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టేస్తే మనకి బంగాళదుంప కర్రీ రెడీ అయిపోద్ది. వేపుడు కాదు, ఇది కొంచెం మసాలా ఉంటుంది అనమాట, కలుపుకొని తినడానికి బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది. గ్రీన్ పీస్ కనుక ఉంటే గ్రీన్ పీస్ వేసుకున్నా సరే బాగుంటుంది అనమాట. కాకపోతే గ్రీన్ పీస్ లేదు, అయిపోయింది, మళ్ళీ చేసుకోవాలి. సో అందుకని చెప్పి ఓన్లీ బంగాళదుంప కర్రీ, టమాటో పచ్చడి, మజ్జిగ చారు. అంటే టమాటా చారు, వామ్ చారు తిని బోర్ కొట్టేసింది, పప్పు చారు కూడా బోర్ కొట్టేసింది, అందుకే ఇంక మజ్జిగ చారు అయితే చేయాలి. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా ఇక్కడ చూసారు కదా టమాటాలు, చింతపండు బాగా మగ్గింది కదా, ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, కారము మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఇక్కడైతే నేను ఒక 3 స్పూన్స్ కారం తీసుకున్నాను. 1 స్పూన్ ఏంటి అంటే మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. అది పులుసు కూరల్లోకి ఇలా పచ్చళ్ళలోకి బాగుంటుంది. సో అదైతే 1 స్పూన్ వేసుకున్నాను. బాగా కారం ఎక్కువగా ఉంటే 2 స్పూన్లు కారం చాలు, ఎందుకంటే చింతపండు ఎక్కువ వేయలేదు కాబట్టి. సో చూసుకొని వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను, నాకు సరిపోయింది. అలాగే సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకా అవంతా కూడా మంచిగా ఇలా కలిపేసుకొని దీన్ని, నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కదండి, సో హ్యాండ్ బ్లెండర్ తోటి ఏంటి అంటే మంచిగా పచ్చడి చేసేస్తాను అనమాట. మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే వేడిది మిక్సీలో వేస్తే ఏంటంటే పైకి తుల్లుతుంది.
సో ఇదేంటి అంటే హ్యాండ్ బ్లెండరు ఇలా రోటి పచ్చళ్ళు కానీ ఇట్లా వేడివేడిగా ఏదైనా పప్పు ఇలాంటి పచ్చళ్ళు వీటన్నిటికీ మాత్రం చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. పర్టికులర్గా ఇదే తీసుకోండి అని నేను చెప్పను, మీకు నచ్చిన హ్యాండ్ బ్లెండర్ అయితే తీసుకోండి. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఒక హ్యాండ్ బ్లెండర్ అయితే మాత్రం ఉండాలి. ఎందుకంటే ఇలా వేడివి మంచిగా చూడండి ఎంత మంచిగా మనకి బ్లెండ్ చేసి ఇచ్చేసిందో. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ పచ్చడిని స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు కారాలు చూసుకోండి, ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని సిమ్లో పెట్టేస్తే నూనె అంతా బయటకు వచ్చేయాలన్నమాట. సో ఇదిగోండి ఇలాగా. అయితే నేనేంటి అంటే కొంచెం పై నుంచి పచ్చిది పల్లి ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఫస్ట్ వేసింది మాత్రం సన్ఫ్లవర్ ఆయిలే, లాస్ట్లో మాత్రం కొంచెం పచ్చిది పల్లి ఆయిల్ వేస్తే బాగుంటుంది. సో సిమ్లో పెట్టి పచ్చడంతా బాగా చూసారా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టి బాగా మగ్గిస్తే కమ్మగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మనం శనగపప్పు అవన్నీ వేసాం కాబట్టి పచ్చడి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇవాళ తినే కంటే కూడా రేపు ఇంకా బాగుంటుంది. ఈ ట్రైన్లో చపాతీలోకి పెరుగన్నంలోకి పులిహోరలోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఎవరైనా సరే జర్నీ టైంలో కూడా ఇలా చేసుకొని వెళ్ళండి, కమ్మగా ఉంటుంది పచ్చడి. ఇంకోటి ఏంటంటే సింపుల్గా అయిపోద్ది అనమాట. కాకపోతే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, అంటే మనకు 6 నెలలు అట్లా నిలవ ఉండదు. ఎందుకంటే ప్రాసెస్ కొంచెం వేరేగా ఉంది కాబట్టి. శనగపప్పు వేసాం కదా, సో అన్ని రోజులు నిలవ ఉండదు, బూజు వచ్చేస్తుంది. సో అదైతే అయిపోయింది. ఇంకేంటి అంటే ఇదిగోండి మజ్జిగ చారు చేస్తున్నాను, ఫాస్ట్గా చేస్తున్నాను. ఎప్పుడు ఫస్ట్ రైస్ పెట్టేస్తానండి, తర్వాత కూరలు వండుతాను. ఎందుకంటే తినే టైంకి మనకి మరీ వేడిగా కాకపోయినా కొంచెం అన్నం గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇవాళ ఏం చేశానంటే లేట్గా తిందాంలే, ఎలాగో మధ్యాహ్నం నుంచి హాలిడే కదా, ఇంటికి వచ్చేస్తారు కదా అనే లెక్కతోటి అన్నం ఫస్ట్ పెట్టలేదు. కూరలు అయిపోయాయి కానీ అన్నం మాత్రం ఉడకలేదు. ఇవాళ నన్ను ఎంత విసిగిచ్చిందంటే రైస్ అంత విసిగిచ్చిందనమాట. సో ఇంక మజ్జిగ చారులో ఏంటి అంటే మామూలుగా వంకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అంత టైం కూడా లేదు, అందుకని జస్ట్ పోపు పెట్టుకున్నాను. కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అంతే. అవి వేసేసుకొని ఇంకా కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని పెరిగేసేసా అనమాట. మజ్జిగ చారు అయితే అయిపోయింది. అంటే మనకి ఎంత కావాలో అంత వాటర్ చూసి వేసుకోవడమే. అసలు ఎంత ఫాస్ట్గా చేశారో నాకే తెలుసు. సో వంట అయితే అయిపోయింది. బంగాళదుంప కర్రీ కూడా అయిపోయింది అనమాట. అది మనం అన్నీ వేసేసి మూత పెట్టేస్తే ఇదిగోండి అయిపోయింది. ఈ రైస్ మాత్రం ఉడుకుతూనే ఉందండి. ఎంత విసిగిచ్చిందో నన్ను అయితే. ఇంకోటి ఏంటి అంటే ఆ గిన్నె గురించి కొంతమంది మీ గిన్నె మాత్రం సూపర్ భారతి అని చెప్పి అంటూ ఉంటారు కదా. ఏం లేదండి, నాకు ఎందుకో దాంట్లో వండితేనే కొంచెం ఒక సాటిస్ఫాక్షను. మీకు తెలుసు కదా నా దగ్గర చాలా గిన్నెలే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే అది వంశపారంపర్యంగా వస్తున్న గిన్నె అనమాట, అన్నం వండుకునేది. సో అందుకే నేను అందులోనే వండుతా. అందులో ఏంటి అంటే బాగా పొడిగా బాగా వస్తుంది అనమాట. అత్తయ్య ఇచ్చింది ఆ గిన్నె, అంటే అత్తయ్య నాకు ఇవ్వలేదులేండి, మా అత్తయ్య వాడిన గిన్నె. అది ఇంకా అలాగా నాకు కూడా అందులో అలవాటు అయిపోయింది అనమాట, అంతే. సో ఇంకా ఏంటి అంటే అన్నము గంజి వాడ్చి పెట్టి ఇంకొక 2 మినిట్స్ పెట్టాలి. అంటే మనం పెడతాం కదా గంజి వాడ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఆవిరికి పెడతాం కదా. సో అది కూడా కాలేదనమాట. ఇంక కంగారుగా ముందు మా ఆయనకైతే పెట్టేశాను. ఈ లోపల కొంచెం అన్నం కూడా కింద పడిపోయింది. సరే అని చెప్పి ఇంకొక 2 మినిట్స్ అది ఉంచాలి, ముందైతే మా ఆయనకి పెట్టేశా. కంగారుగా మా ఆయన అయితే తినేసి పాపం పరిగెట్టారనమాట. లేట్ అయిపోయింది. నేను ఏం చేశానంటే అయిపోతుంది వచ్చేసేయమని చెప్పాను. లేట్ అయితే చెప్పు బయట తినేస్తాను అని అంటే లేదు అయిపోయింది వచ్చేసేయమంటే వచ్చేసారు. తీరా అన్నం ఇంకా అప్పటికి ఉడకలేదనమాట. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళాలి. ఏంటి అంటే ఇంకా కొన్ని ఇవి ఉంటాయి కదండి దీపాలు, ఇవన్నీ ఇత్తడివి 2 ఇయర్స్ బ్యాక్ బాగా షాపింగ్ చేశానండి. సో ఉన్నాయి కదా, ఇంకెలాగో ముందు అన్ని పండగలు వస్తాయి కదా, క్లీన్ చేసి పెట్టుకుందాంలే అని. కాకపోతే అన్నీ కాదు, ఈ కుందేలు మాత్రం అనమాట నా దగ్గర. ఇవి నేను లాస్ట్ ఇయర్ కాదు అంటే వైజాగ్లో ఉన్నప్పుడు కొన్నాను. మన పాత వ్యూవర్స్కి తెలిసే ఉంటుంది. సో ఈ కుందేలు అనమాట. ఇవన్నీ కొంచెం వాష్ చేసి పెట్టుకుంటే వాడుకోవచ్చు కదా అని చెప్పేసి. సో రెగ్యులర్గా చేసుకునే పూజకి ఏంటి అంటే సింపుల్ కుందేలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అన్నీ ఇంకా వస్తూ ఉంటాయి కదా పూజలు పండుగలు. సో ఇదిగోండి ఇవి వచ్చేసి 2800 పడిందండి. 2000 అంటే అరౌండ్ 3000 అనుకోండి. సో కుందేలు మాత్రం చాలా బరువు ఉంటాయి, 1 కేజీ ఉంటాయేమో. ఇవేంటి అంటే ఇలా తీసుకోవచ్చు, ఇలా పైనది తీసేయచ్చు. చూసారు కదా, కావాలి అనుకుంటే చిన్నదిలాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెద్ద సైజు కుందులా కూడా పెట్టుకోవచ్చు అనమాట. నాకు చాలా ఇష్టం ఆ కుందేలు. ఆ తర్వాత ఈ దీపం చూసారా, ఈజీగా 1 కేజీ ఉంటుందండి బాబు. చెయ్యి నొప్పి పెట్టేస్తుంది పట్టుకోవాలంటే కూడా. సో ఈ దీపం కూడా
మార్నింగ్ దీపం పెడితే ఈవినింగ్ వరకు ఇంకా అలా వెలుగుతూనే ఉంటుంది. సో ఇంకా అవన్నీ వాష్ చేద్దాంలే అని చెప్పేసి తీసుకుంటా ఉన్నా. ఇది యాక్చువల్గా ఇది నేను పెద్ద దీపం తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇంక అప్పుడు లేదు. ఇదైతే ఆన్లైన్లో దొరికేస్తుందండి, ఒకవేళ ఉంటే లింక్ పెడతాను చూడండి ఎవరికైనా ఈ దీపం కావాలి అంటే. మొన్న చూశాను కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాను, ఇంకోటి తీసుకుందాము 2 ఉంటే బాగుంటాయి కదా అని చెప్పి. సో అదైతే అప్పుడు నేను 700కు ఎంతకో తీసుకున్నానండి. ఆన్లైన్లో కూడా అంతే ఉంది ఇంచుమించు. తీసుకుందాం అనుకుంటున్నా ఇంకొకటి కూడా. ఆ తర్వాత ఇదిగోండి ఇవి ఉన్నాయా, ఇది మాత్రం అండి చాలా అవసరం ప్రతి ఒక్కరికి, దీపాలు కొండెక్కకుండా. ప్లస్ మనకి ఏంటి అంటే వెలుతురు, దీపం వెలుతురు కనిపిస్తూ ఉంటుంది చూడండి. వాటికి ఇలా హోల్స్ వచ్చి బాగుంటాయి అవైతే. గ్లాస్లో ఉన్నాయి, స్టీల్లో ఉన్నాయి, కానీ బ్రాస్లో మాత్రం లేవన్నమాట. ఆన్లైన్లో కూడా చూశాను, కాకపోతే లేవు. అంటే మీకు లింక్ ఇద్దాంలే అని చెప్పి చూశాను, కానీ ఆన్లైన్లో అయితే అవి లేవు. స్టీల్లో ఉంది, స్టీలు గ్లాస్లో ఉన్నాయి కానీ బ్రాస్ అయితే లేవన్నమాట. సో ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా ఇవి మెడల్స్ మా పెద్దోడివి. చిన్నోడివేమో ఒక దగ్గర పెట్టుకున్నాడు, పెద్దోడేమో ఇందులో పెట్టాడు. చెస్లో, స్పోర్ట్స్లో అలా మొన్న వచ్చినవి, బాలోత్సవంలో వచ్చినవి అవన్నీ అనమాట. సో ఎందుకంటే ఎన్ని వచ్చాయో చూడండి. ఎక్కువ చెస్లో కూడా వచ్చాయి వాడికి, ఎక్కువ చెస్ బాగా ఆడతాడు. 2 పిల్లలు బాగానే ఆడతారు, లక్కీ ఎక్కువ బాగా ఆడతాడు చెస్, రూబిక్స్ క్యూబ్ అవన్నీ బాగా ఆడతాడు అనమాట వాడు. సో ఇంకా వాడైతే వాడికి ఇచ్చాను, జాగ్రత్త పెట్టుకుంటా ఇందులో పెట్టారు ఏంటి అని చెప్పి. సో నాకు కావాల్సినవి అయితే తీసుకుంటా ఉన్నా. ఇవన్నీ నేను కింద పెట్టినవన్నీ నేను కొనినవి, ఇవన్నీ అత్తయ్యవి అనమాట. అత్తయ్య యాంటిక్స్ చాలా ఉంటాయి. అయితే భవానీ కొన్ని తీసుకుంది, శ్రావణి కొన్ని తీసుకుంది, నేను కొన్ని తీసుకున్నాను అనమాట. సో చెంబులు, ఇంకా అత్తయ్య దగ్గర ఏంటి అంటే మరచొంబు ఉంటుంది కదా, మరచొంబు, ఇవి పువ్వులు పెట్టుకునేటివి ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా, సో ఫ్లవర్ వాజులు ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. సో అట్లా అప్పుడు కొన్ని ఇట్లా ముగ్గురం షేర్ చేసుకున్నాము. ఇంక ఇదిగోండి ఇది వచ్చేసి నేను తీసుకున్న పాలు, నైవేద్యంగా ఏదైనా పాలు అలాంటివి పెట్టడానికి చిన్నవి 50 రూపాయలు అనమాట. చిన్న గ్లాస్ భలే ఉన్నాయి కదా అవి. అలాగే ఇంకా చిన్న కప్పులు కూడా తీసుకున్నా 50 రూపీసే. సో ఇంక ఇదంతా కూడా మా అత్తయ్య కలెక్షన్ అండి. ఊరికే సరదాగా ఇంకా ఇవేంటి అంటే చీరల దగ్గర, జ్యువెలరీ దగ్గర, లేకపోతే ఇలాంటి వాటిల దగ్గర కూర్చుంటే ఇంకా అలా చూస్తూ ఉంటాం కదా. కాకపోతే అన్నీ చాలా నల్లగా ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు, ఏంటి భారతి ఇలా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి. నేను ఇవన్నీ పెద్దగా అసలు తీనండి బయటికి, ఈ టైంలో మాత్రమే తీస్తూ ఉంటాను అనమాట, జూలై ఆగస్ట్ ఆ టైంలో. సో ఇంకా పూజలకి వాటికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి, అందుకే అవన్నీ కొంచెం అట్లా బూజు పట్టినట్లుగా ఉన్నాయి. సో ఇది చూసారా, ఇదేంటి అంటే గంధం గిన్నె అండి, గంధం పెట్టుకునే గిన్నె. ఫస్ట్ నేను చూసి ఇదేదో సర్వింగ్ బౌలో లేకపోతే ఇంకేదో అనుకున్నాను, కాదట అది గంధం గిన్నె. తర్వాత ఇదేమో కుంకుమ అర్థమైంది, అది కుంకుమ అని. ఇంక ఇదేంటో నాకు అసలు అర్థం కాలేదు. మనం దంచుకునేదా, ఇట్లా దంచుకుంటాం కదా అదా, లేకపోతే ఇది కూడా చొంబా, లేకపోతే అది ఏంటో నాకైతే అర్థం కాలేదు. ప్రతి దాని మీద మా అత్తయ్య పేరు ఉంది చూడండి, రామలక్ష్మి అనమాట, లక్ష్మమ్మ అని ఉంటుంది పేరు. సో ఇంక ఈ చెంబు ఇవి కూడా అత్తయ్యవే, బాగా సాలిడ్గా ఉంటాయి, చాలా బరువు ఉంటాయి అన్నమాట. సో ఇంక ఇవన్నీ మామూలువే బ్రాస్ గిన్నెలు ఇవన్నీ. సో మళ్ళీ అవన్నీ తీసి అందులో పెట్టేస్తున్నా. ఇప్పుడు అవన్నీ తోమే అంత ఓపిక అయితే నాకు లేదు. ఏం లేదండి, తోమిన అవి తెల్లగా రావు, అలాగే ఉంటాయి. అందుకే ఇంకెలాగో వాడను కదా, ఎందుకులే అని చెప్పి ఇంకా అలా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఏవైతే కావాలో అవి మాత్రమే క్లీన్ చేసుకుంటా ఉన్నాను. సో ఇదిగోండి వాటి వరకు తీసుకున్నాను అనమాట. అంటే నేను లాస్ట్ ఇయర్ నేను ఉన్నాయి కదా దీపాలు, వాటి వరకు తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి రేపటి నుంచి పూజ చేసుకుంటా అనమాట. సో ఇదిగోండి ఎంత బరువు ఉన్నాయంటే కనీసం అవన్నీ కలిపి ఒక 2-3 కేజీలు ఈజీగా ఉంటాయండి ఒక్కొక్కటి, అంత బరువు ఉన్నాయన్నమాట చూడండి. అయితే నాకు వెండి వాటికంటే కూడా ఈ ఇత్తడివే ఇష్టం అండి, చాలా సాలిడ్గా. యాంటిక్స్ అనమాట ఇవన్నీ, మనకి యాంటిక్ డిజైన్లో వస్తాయి. కొంచెం చూడడానికి నల్లగానే ఉంటాయి కానీ బాగుంటాయి, ఆ లుక్ బాగుంటుంది. సో నాకు ఇష్టం ఇవి, వెండి వాటికంటే కూడా ఇత్తడివే ఇష్టం. అయితే ఇంకా అవైతే అక్కడ పెట్టేసా. ఇంకా తర్వాత నేనైతే బయటికి వెళ్తూ ఉన్నాను. ఇంకా మా వారు 3:30కి వచ్చేసారనమాట. సో మామూలుగా అయితే 5కి వస్తారు కదా, సో 3:30కి కొంచెం ఎర్లీగానే వస్తే స్నాక్స్ అయితే మాత్రం బ్రెడ్ ఉంటుంది కదా, సో జస్ట్ అలా బ్రెడ్ మీద చీజ్ పెట్టేసుకొని ఇంకా మా పెద్దోడే టోస్ట్ చేసుకున్నాడు. జస్ట్ అటు ఇటు ఫ్రై చేసుకొని ఇంకా తినేసాడు. ఇంక నేనేంటి అంటే పడుకొని లేచి త్వరగా రెడీ అయ్యి మా ఆయన తీసుకెళ్తా అనడమే చాలా గ్రేట్ అనమాట. సో అసలే డీమార్ట్ కదా, అప్పటికే అంటూనే ఉన్నారు హాలిడే కదా ఇవాళ జనం ఎక్కువ ఉంటారని చెప్పినా వినకుండా
కదలేనమాట అన్నట్లుగానే జనం చాలా ఉన్నారు డీమార్ట్లో. సో ఇంకా వెళ్తూ ఉంటే దారి మధ్యలో ఈ జాడీలు కనిపించాయి. తీసుకుందామని ఆపితే జత 750 రూపాయలు చెప్పారండి జత. 2 జాడీలు. అంటే అప్పుడు ఎంత పడింది, ఒక్కోటి 350 360 అలా పడింది కదా. అవి ఎందుకు 100 రూపీస్ లేదంటే 120 రూపీస్ అండి. నా దగ్గర ఆల్రెడీ సాల్ట్ వేసి పెట్టుకుంటాను కదా ఆ జాడీలోనే, మీరు చూసే ఉంటారు, నా దగ్గర ఉంది అది. అది నేను అంతకే కొన్నా, 100 120 అంతకంటే ఎక్కువ లేదు. ఇంకంత సూపర్ ప్రీమియం క్వాలిటీ జాడీలు కూడా ఏమి కాదు అవి, సేమ్ నా దగ్గర ఉన్నాయి ఆ జాడీలు. అతనేమో 700 చెప్పేసరికి ఇంకా నేనేం మాట్లాడలేదనమాట. అవి ఎందుకన్నా అంత అని అంటే, ఆన్లైన్లో చూసుకోమ్మా అంతే ఉంది, ఆన్లైన్లో చూసుకో అంతే ఉన్నాయంటే ఇంకేం మాట్లాడతాను నేను. సరేలేండి అన్న నాకు ఏం వద్దులేండి అని చెప్పేసి వచ్చేసా. అంటే అడగండి రేట్ అడగండి అని అంటున్నారు కానీ ఎంత కడగాలి రేటు. కనీసం అది 150కైనా పోనీ అడగదాం అంటే అది 350 పైన చెప్పాడు ఒక్కొక్క జాడి. 350 చెప్పిన జాడీని మరి 150కి అడిగితే చండాలంగా ఉంటుంది కదా అని నేనేం అడగలేదు, వచ్చాను. వచ్చేసిన తర్వాత ఇంక నాకేదో వెళ్తూ ఉంటే ఆకలేసింది. అయితే అక్కడ పానీపూరి కనిపించింది. సో పానీపూరి తింటాను అని అంటే మా ఆయన నీకు ఒక మంచి అదేంటి పునుగులు ఇప్పిస్తాను పదా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారండి. అక్కడ ఎప్పుడో షార్ట్లో చూసారంట, పునుగులు విత్ సాంబార్లో పునుగుల్ని నానబెట్టి అదేదో షార్ట్లో చూసారంట, బాగుంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. అంత సూపర్గా ఏం లేదు కానీ యావరేజ్గా ఉంది అంతే. కానీ ఆ చిన్న కప్పు పునుగులు ఎంత 40 రూపీస్ అంట. సాంబార్ పునుగులు 40, మామూలు పునుగులు అయితే 30. సరేలే అని చెప్పి ఇంకా అంటే మా ఆయనకి తినాలనిపించినట్టుంది పునుగులు. సరేలే అని ఇంక పానీపూరి ఏదైతే అంత తింటారు కదా, అందుకని ఇంక పునుగులే తినేసి ఇంక డీమార్ట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా మొత్తం అంతా పని చూసుకొని డీమార్ట్కి వచ్చేసరికి 7 అయిందండి. మేము ఎన్నింటికి బయలుదేరాం, ఇంకా ఆల్మోస్ట్ 5:36 ఆ టైంకి బయలుదేరితే 1 అవర్ అక్కడ తిరగడానికే సరిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా డీమార్ట్కి వచ్చి ఫస్ట్ రాగానే టీ పొడి అయితే కొంచెమే ఉంది. సరే అని చెప్పేసి ఇదిగోండి, ఇది ఒక 100 గ్రాములు అదొక 100 గ్రాములు అనమాట. రెడ్ లేబుల్ 3 రోజెస్, ఈ రెండు కలిపి టీ పెడుతున్నాను. ఈ మధ్య ఏదైనా అంటే పర్టికులర్గా ఈ బ్రాండ్ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా సరే 2 రకాల టీ పొడులు మిక్స్ చేస్తున్నాను. జెమినీ 3 రోజెస్ అయినా లేకపోతే వాబక్రీ, అంటే ఏది దొరికితే అది ఒక 100 గ్రాములు రెండింటిని మిక్స్ చేసి వాడుతూ ఉన్నా. ఇంక ఇక్కడ కాఫీ పొడి చూడగానే నాకు తీసుకోవాలనిపించింది, కానీ అక్కడ రేట్ చూసి పెట్టేశా. అంత ఉంది ఏంట్రా బాబు అని చెప్పి. కానీ చాలామంది డైలీ కాఫీ తాగుతారు కదండి, అసలు నేను డైలీ కాఫీ తాగితే అస్సలు నా వల్ల కదా తెలుసా, చాలా వేడి చేసేస్తుంది. టీ అలవాటు కానీ కాఫీ మాత్రం అలవాటు లేదు. అంటే అంత రెగ్యులర్గా కాఫీ అయితే ఏం తాగము. మరి చాలామంది రోజుకి ఎన్నిసార్లైనా కప్పుడు తాగుతారు, ఇంత పెద్ద కప్పు నిండుగా తాగుతారు. మరి ఎలా తాగుతారు అంటే అలవాటు అయిపోద్దులేండి బాడీకి. నాకు ఇప్పుడు ఎలా టీ అలవాటు అయ్యిందో అలాగే కాఫీ కూడా అలవాటు అయిపోయి ఉండొచ్చు. ఎప్పుడైనా వారంలో ఒకసారి అలా తాగుతాను, కానీ రోజు మాత్రం టీయే అనమాట, కాఫీ పట్టదు. తర్వాత బాస్మతి రైస్ తీసుకుందామంటే అక్కడ ఇండియన్ గేట్ బాస్మతి రైస్ 80 రూపీస్ అని ఉందండి. నేనేమో షాక్, 80 రూపీస్కి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ ఎక్కడరా బాబు అని చెప్పి చూస్తున్నాను. తీరా చూస్తే అది 1/2 కేజీ ప్యాకెట్. సరేలే అని చెప్పి ఇంకా అవి తీసుకోకుండా డీమార్ట్వే ఉంటాయి కదా 5 కేజెస్ ప్యాకెట్, అది తీసుకున్నాను. యాక్చువల్గా డీమార్ట్ బాస్మతి రైస్ ప్రైస్ వచ్చేసి 102 రూపీస్ ఉంది. అక్కడ 5 కేజెస్ ప్యాకెట్ ఏమో 580 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు దగ్గర మనకి 60 రూపీస్ ఎక్స్ట్రా పడినట్లే కదా. అందుకే మళ్ళీ లాస్ట్లో చూసి ఏం చేశానంటే అది ఇచ్చేసి మళ్ళీ సపరేట్గా మళ్ళీ 5 కేజీలు మేము లూజ్ తీసుకున్నాం అనమాట. 60 రూపీస్ తగ్గుతాయి కదా, అదేంటి ఎందుకు అలా పెట్టారో అనేది నాకు అర్థం కాలేదు. సో ఇంకా అలాగా సరుకులన్నీ తీసుకొని మా ఆయన దగ్గర 4 చివాట్లు అయితే తిని ఇంటికైతే బయలుదేరామన్నమాట. చివాట్లు ఎందుకు అనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానులేండి. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.